देवाय धन्वन्तरे अमृत कलश हस्ते सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णुवे नमः। కొంచెం పీల్చండి, స్లోగా పీల్చండి. ఒక ముక్కులో ఒకసారి ఉంటుంది. పీల్చండి. ఏం కాదు. ఐఆమ్ హియర్. కళ్ళతోటి తీసి ఇక్కడ పెట్టుకోండి. కనండి. ఏం కాదండి. పీల్చండి. ముక్కు రాసేయండి. మీ కళ్ళు చూపించాలి నాకు. మీ కళ్ళు చూస్తే నా టెస్టింగ్ ఇది, మీ మిషన్ దగ్గర టెస్టింగ్ కాదు. ముక్కు రాసేసుకోండి. కాలికి 2 ముక్కుల నుంచి పిలిచారుగా. స్కల్లో 2 వైపులు వచ్చిందా? రండి. ఇది ఒకసారి చూడండి. కళ్ళు చూపించండి నాకు. అంత ఉంది వాతవ. ఈ బొట్టి కళ్ళలో జల రాలిపోవాలి. అది కూడా రానివ్వకుండా అది ఇక్కడి నుంచే పంపుతుంది అనమాట. మొత్తం నోటి ద్వారా ఏం చేయాల్సిన పని చేయకపోతే ఇలా ఉంటుంది అనమాట. డిఎన్టీ సిస్టమ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, తగ్గిపోతుంది. సర్జరీ చేస్తే చాలా మందిని అడిగితే అది చేసినా కూడా ప్రయోజనం ఉండదు, మళ్ళీ ఒక 1-2 సంవత్సరాలకు వస్తుంది, సహజంగానే దాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ మానేశారు మొత్తం. అయినా కూడా సార్ తెమడ బాగా పెరిగిపోయింది. కొంచెం ఇట్లా స్మెల్ మారిన వెంటనే తుమ్ములు వచ్చేయడం, జలుబు అయిపోవడం, ఈ వెంటనే గొంతు ఎఫెక్ట్ అవుతుంది. దాంతో జ్వరం వస్తుంది. ఎలర్జిస్టిక్ బ్యాక్టీరియా జ్వరం కూడా వస్తుందా? అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? జ్వరం వచ్చింది అది మళ్ళీ ఆ గోలో వేసుకోవడం, అది వేసుకొని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం, తగ్గించుకోవడం, మళ్ళీ అలా అయిపోతుంది. కళ్ళలో తీసి పెట్టండి. మొబైల్ ఉందా మీ దగ్గర? మొబైల్ తీసి పక్కన పెట్టండి. ఎంత 40 సార్. గొంతు కూడా నొప్పి వస్తుంది. ఇదంతా కలిపి ఒకటే మొత్తానికి ఈఎన్టీకి సంబంధించింది. ఈ 4 రకాల రోగాలు ఏం కాదమ్మా, ఇదంతా కలిపి ఒకటే. అంటే ఎందుకు కొంచెం రక్తహీనత ఉంది దీనికి. ఆ బ్లడ్ సెల్స్ కరెక్ట్గా లేకపోవడం అనేది ఇదొకటి మేజరు. మన దగ్గర శక్తి ఉంటే దాంతో పోరాటం చేస్తుంది. మన దగ్గర శక్తి కొంచెం తక్కువ ఉన్నప్పుడు, శక్తి ఉన్నట్టుగానే బయటికి కనబడుతున్నాం, కానీ యాక్చువల్గా మీకు అంత ఇది లేదు, వీక్గా ఉంటుంది. అది తగ్గింది అనుకోండి, మీకు దానికి దేనికైనా మనం ముందుకు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి ముందు మనం శరీరంలో పెంపొందించుకుంటే అప్పుడు అది ఆ రోగంతో ఫైట్ చేస్తుంది. దానికి మార్గం మనం చూసుకోవాలి, కానీ మందు మింగేయడం కాదు. ఈ వయసులో జ్వరం రావడం ఏంటమ్మా? నెలలో 2-3 సార్లు జాబ్ కూడా ట్రావెలింగ్ జాబ్ సార్. బాగా ట్రావెలింగ్ తిరగాల్సి వస్తుంది, బయట తినాలి, బయట తాగాలి. ఇంకా నాకు అవకాశం కూడా లేకుండా ఏం తిన్నా పడవండి, పొట్ట ఉబ్బరం వచ్చేస్తుంది. అది అయిపోయింది అమ్మాయిది. మనం ఇచ్చేద్దామా? 4 రోజులకు ఒకసారి భోజనం మానేస్తారండి ఫుడ్. ఎందుకని? పొట్ట ఉబ్బరం గ్యాస్ లాగా వచ్చేస్తుంది. అంత ఎక్కువ లేదు సార్, అంటే బయట తిన్నప్పుడు అలా ఉండేది. మీకు ఎంత ఉన్నా ఎక్కువే. నా ఉద్దేశం ఏంటంటే, మాలాగా వయసు అయిన వాళ్ళకి ఏదైనా వచ్చిందంటే దాంట్లో అర్థం ఉంది. కానీ అంటే అందుకని ఏం చేస్తున్నానంటే 3 పూటలే తింటున్నాను సార్. మధ్యలో టీలు, కాఫీలు, ఇంకేదన్నా స్నాక్స్ తిండాలి అలాంటివి కూడా ఆపేసాను. ఏదైనా తెమడండి, పొద్దున్నే బ్రష్ చేసినాక 1/2 గంట పైన పడుతుంది అది తీటు. సరిగ్గా ఇంతంతా వచ్చేస్తుంది తెమడ కూడా. ఇంత తెమడం అసలు కొంచెం దుమ్ము తగిలినా, కొంచెం ఏది తగిలినా తెమడ వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, తుమ్ములు. వరకు ఒక 2 months వరకు కూడా ట్రావెల్ చేయాలి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, క్రమం తప్పకుండా మీరు ఈ వాడాల్సి ఉంటుంది. అలాగే. మీరు వెజ్జా, నాన్ వెజ్జా? నాన్ వెజ్ సార్. నాన్ వెజ్ కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. అలాగే. ఎస్పెషల్లీ చికెన్ అండ్ ఎగ్. ఓకే. 2 కూడా మీరు తగ్గించడం అంటే కటాఫ్ చేయాలి. అలాగే. మీరు మటన్ కానీ ఫిష్ కానీ మీరు తిన్నా అంత పర్వాలేదు, కానీ ఈ 2 మాత్రం మీరు ఇది చేయదు. ఆ 2 ఎందుకు వద్దంటున్నానంటే, హార్మోన్ సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది. హార్మోన్ సమతుల్యాన్ని దెబ్బతీసేటప్పుడు మనం ఎంతసేపు కూడా ఏమో దాన్ని కంపల్సరీకరణ చేయడానికి ఇది పెడుతున్నాం, అదేమో అన్బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది ఎలా ఉంటుంది, అందుకని వదిలేసేయాలి. ఆ 2 వదిలేయండి. మీరు ఏం చేస్తారంటే, ఇందులో పట్టుకుంటారు
పెట్టుకోండి. స్పెట్స్ మీ మొబైల్ అని తీసుకోవచ్చు. ఆరాటంగా ఉంటుంది. ఇది ఈ పక్క తీసుకొని పొద్దున్నే బ్రష్ చేసేసి వెంటనే ఇందులో తేనె ఉంటుందండి. ఈ తేనె ఒక 10 టేబుల్ స్పూన్ వేసుకోండి. పొట్ల మీద వేసేసుకోండి. దీని మీద వేసేసుకొని బాగా కలపండి. బాగా రెండు కలిసిన తర్వాత అప్పుడు నాకండి. కొంచెం గొంతు పట్టినట్టుగా ఇబ్బందిగా అనిపించింది అనుకోండి, మళ్ళీ కొంచెం తేనె వేసుకోండి. మొత్తం కంప్లీట్ దీనికి ఉన్నదంతా కూడా మీరు తాగేసి దాన్ని చెప్పేసి ఒకపడండి ప్రతిరోజు. ఇప్పుడు ఏమొద్దు పరగడుపుని వాటర్ తాగితే ముందు తాగండి, కానీ ఇది వేసుకొని మళ్ళీ వాటర్ తాగండి. వాటర్ తాగండి, కాసేపు బకెట్ తిరగండి. ఇప్పుడు ఏదైతే మీకు స్లాష్ అడ్డుపడి మీకు ఇబ్బంది పెడుతుందో దాన్ని కట్ ఆఫ్ చేసేయడానికి కానీ పెడుతున్నాం. ఇది ఒక 10 రోజులు మీరు వాడేటప్పటికి దాని తాలూకు నుంచి మీరు మెల్లిమెల్లిగా ఇబ్బంది పడతారు. అది కావట్లేదు, కొంతలోనే ఉండి ఇంకా తగ్గాల, మళ్ళీ వెళ్ళాలా, మళ్ళీ రావాలా, దానికి ఇది అయిపోతుంది. ఈ రెండు అయిపోయింది. ఇది పొద్దున సాయంకాలం ఒక్కొక్క చెంచా చిన్నపిల్లలు చాక్లెట్ తిన్నట్టుగా తాగేసేయండి. మీ ఇష్టం, యాజ్ యూ లైక్. కొంచెం ఖాళీ కడుపు అయితే మంచిది. ఖాళీ కడుపు అయితే ఇది పూర్తిగా అబ్జర్వ్ అవుతుంది మీ వీలుని బట్టి. లేదు ఇంటికి వస్తారు ఆఫీస్ నుంచి నైట్ అవుతుందంటే కూడా అలా కూడా చేయండి. 6 ఆ ప్రాంతంకి 4 గంటలు అవుతుంది సార్ భోజనం చేసి, మధ్యాహ్నం భోజనం చేసి అప్పుడు తినవచ్చు. మీరు ఇందులో ఒక క్యాప్సులు, ఇందులో ఒక క్యాప్సులు, పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి. పొద్దున ఇదొకటి ఇదొకటి, మళ్ళీ సాయంకాలం ఇదొకటి ఇదొకటి. ఇవి కూడా వాడాలి. ఇట్లా భోజనం మీ ఇష్టం, మీరు ఎలా వాడగలిగితే మీరు అలా వాడేసేయండి. వేసుకోవచ్చు. మీరు ఎలా యాజ్ లైక్ మీరు కానీ ఉండదు. సరిపోతుంది. ఎవరు ఉరుగుతుందా ఉరగదా గ్యారంటీగా? ఇందులోని పొద్దున్న లెగ్గానే అంటే వీటికి మధ్యలో అది వేసేసుకున్న తర్వాత కాసేపు పోయిందంతా 3 చుక్కలు, ఒక అరకప్పు వేడి నీటిలో 3 చుక్కలు పడాలి. 3 చుక్కలు కలిపేసుకొని తాగేయండి. డ్రాపర్ ఉంటుందండి ఇంకా పిల్లలు కదా అది తీసుకోండి. 3 డ్రాపులు స్పూన్ నుంచే వేసుకోండి. అలాగే వేసుకోండి. అది రాత్రి మీరు పడుకునేటప్పుడు కూడా మళ్ళీ 3 డ్రాపులు వేడి నీళ్ళు బాగా మీరు తాగలిగారు. అది ఎవాపరేట్ అయిపోతుంది. అది బాగా వేడి నీళ్ళు వేసారనుకోండి, దీంట్లో ఉన్న కెపాసిటీ అంతా అదే ఆవిరి తీసేసిన తర్వాత ఉత్తి నీళ్ళు అవుతారు. మీరు హాఫ్ కప్ అంత హాఫ్ కప్ గోరువెచ్చండి చాలు. ఆఫీస్కి వెళ్ళిపోయాక టిఫిన్ ఆఫీస్కి వెళ్ళాక మీ ఇష్టం. ఎప్పుడైనా ఇది కూడా మీరు రాత్రి పడుకుంటప్పుడు వేసుకోవాలా, పొద్దున్న వేసుకోవాలా? నిద్ర కూడా తక్కువ అండి, అస్సలు నిద్ర పట్టదు. నిద్ర బాగా ఇబ్బందా? అంటే పట్టినప్పుడు పడుతుంది సార్. నిద్ర ఉండదు అసలు. బాగా ఆలోచన ఉంటుంది అంటారా? అంటే ఇంకా అది ఉంటుంది సార్, బట్ నేను ఈ మధ్య తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఏం పెడతారు మరి? నిద్రకి ఏం వద్దులేండి. ఇద్దరికి మీకు నేనేమను కానీ సపోర్ట్కి ఒకటి ఇస్తాను. రాత్రి పడుకుంటూ వేసుకోండి. ఇది ఆయుర్వేదం ఉంది. ఈ ఉన్న సమస్యల్లో ఏంటంటే ఎప్పుడైతే మనిషికి నిద్ర తగ్గిందో అప్పుడు అన్ని రుగ్మతలు ఒకటో దాంట్లో స్టార్ట్ అవుతాయి. హ్యాపీగా ముందు మనం పడుకోగలిగితే తర్వాత ఏదైనా చేయొచ్చు. అదే నేను ఎవరికి సపోర్ట్కి ఇస్తున్నాను, అది తీసుకోండి. తర్వాత ఎలా ఉందో మీరు కరెక్ట్గా 10 days, ఇవాళ 29వ తారీఖు కదా, 10వ తారీఖున అనుకోండి. 10వ తారీఖున మీరే ఒకసారి నాకు రింగ్ చేసి చెప్పండి. వాటికి తీసుకెళ్ళాలండి. మార్పు వస్తుంది కదండి, పూర్తి మార్పు వచ్చేస్తుంది కదండి. మీరే చెప్పాలమ్మా, నేను చెప్పకూడదు. మీరు చెప్పినంత నేను విన్నాను. మీరు చెప్పింది నేను విన్నాను. నేను విన్న తర్వాత నేను ఇవ్వాల్సింది ఏదో నేను ఇస్తున్నాను. ఈ 2 అయిపోయినాయి. ఆయన తీసుకొచ్చిన పని ఆయనది అయిపోయింది. ఆయన డ్యూటీ కంప్లీట్. ఆయన స్టేజ్ మీద ఆయన ఏదో చెప్తారు కదా ఒక రోల్, ఆయన పక్క తప్పకుండా మీరు చెప్పారు, నేను అన్నాను. ఇప్పుడు మీ దగ్గర నుంచి రావాలన్నారు. ఏంటండి 15 రోజులు వాడాం అసలు తగ్గలేదు ఏంటన్నా రావాలి. ఏమండి 15 రోజులు వాడాం కాస్త బాగానే ఉందండి, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు మిగతా పార్టీకి అని అన్నా చెప్పాలి. అంటే మీ దగ్గర నుంచి రావాలన్నారు. నా దగ్గర నుంచి నా పాత్ర అయిపోయిందమ్మా.
ఇప్పుడు ఇవి ఎన్ని రోజులు వస్తాయండి ఇవన్నీ? నెల రోజులు. నెల. నెల రోజులు. 10 రోజుల్లో ఫోన్ చేసి చెప్పండి. 10వ తారీఖు నాడికి మీరు ఈ వాడిన తర్వాత మార్పు ఎంత వచ్చిందని నాకు చెప్తే నాకు కూడా కొంచెం అర్థం అవుతుంది ఏంటది ఈ విషయం. అర్థమవుతుంది. రెండోది నా మీద నాకు తృప్తి, నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను ఆయన ఇప్పుడు ఈయనకంటే ఒక రకంగా ఆలోచించేస్తాను, ఈయన 3 రకాలుగా ఆలోచిస్తాను. ఎందుకంటే మూలం కూర్చుంటే వచ్చిన నష్టం ఏంటంటే నాకు ఇప్పుడు వయసు అంతా అయిపోయి ఎంత వయసు వచ్చిందంట, కానీ ఆయనకి అలా కాదే, సినిమా అంతా ఎదరకొంది. అదే మా బాధ. సినిమా ఎండ్ కార్డు వచ్చినట్టుకి స్టార్టింగ్లో వచ్చినట్టు డిఫరెన్స్ ఉంది కదా. అందుకని మేము ఏం చేస్తామంటే మా గురువుగారు మాకు నేర్పింది, ఎవరైనా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండి తక్కువ వయసు ఉన్నవాడంటే వాళ్ళ మీద గట్టి దృష్టి పెట్టు. ఎందుకంటే వాళ్ళు బాగుంటే వెనకాల మొత్తం ఇల్లు నేర్చుకొస్తారు, వాళ్ళే ఆగిపోతే మొత్తం ఆ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అంచేత గట్టి దృష్టి పెట్టు అని చెప్తారు. ఇక్కడికి వచ్చి చూసారండి, వచ్చిన దగ్గర నుంచి వెంట పడ్డారు. మనం వెళదాం అక్కడికి, బాగా అవసరపడుతున్నారు, చూడలేకపోతున్నాం. మీరు మంచి పని చేశారని మీరు అనుకోవాలి, నేను కాదు. నేనంటే బాగోదు. ఆ టైమే రావాలని మేము అనుకుంటున్నాం, మంచి పని చేసామని అనుకోవాలని మేము. నేను చెప్తున్నాను కదమ్మా, నా నమ్మకం చెప్తున్నాను, ఇక్కడికి నా నమ్మకం చెప్తున్నాను. చాలా చూడలేకపోతున్నామండి. ఓ ట్రావెలింగ్ ఏంటంటే తినడం, అసలు అన్ని తినడం కూడా అన్ని. ఇప్పుడు వీటికి ఏమైనా పత్యాలు ఉన్నాయండి మర్చిపోయిందిగా? నేను చెప్పాను కదమ్మా, రెండు మాత్రం గోంగూర, గుమ్మడికాయ, వంకాయ ఇలాంటివి. వంకాయ వద్దులేమ్మా, గోంగూర కూడా వద్దు, గుమ్మడికాయ తినొచ్చు. నచ్చు చేసి ఏం పెట్టద్దు. అసలు అస్సలండి పెరుగు మంచిగా వాడండి, అంటే ఇది ఏం కాదండి, ఏం కాదు. మీరు ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి హాయిగా ప్రశాంతంగా. ఇప్పుడు మార్నింగ్ సార్ స్ప్రౌట్స్ అవి తింటున్నాను, పర్లేదు అంతేనండి, బెస్ట్. ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉందండి. ఏదైనా జ్వరం ఇమ్యూనిటీ పవర్ నేను పెంచేస్తున్నాను. అది ఇచ్చేసేమ్మా గోల్డ్ ఒకటి దాంట్లో పోసుకొని ఒక కప్పు వేడి నీళ్ళు, వేడి నీళ్ళలో చెంచా అంటే టేబుల్ స్పూన్ కలిపేసి రోజు 2 సార్లు మీరు ఏ టైంలో వీలైతే మీరు ఆ టైంలో తీసేసుకోండి. తాగండి, కాఫీ తాగినట్టు అంతే. అంటే పాలు ఎందుకు వద్దంటున్నాం అంటే, పాలు ఇప్పుడు అన్నీ కూడా ప్యాకెట్ పాలు అన్నీ కూడా హార్మోన్ బ్యాలెన్స్. గేదె పాలు తెచ్చుకోమంటే మీకు దొరకమంటారు. దొరికితే గేదె పాలు వేసుకోండి, దొరికితే వేసుకోండి. వాటర్ బెస్ట్, వాటర్ ఇది బెస్ట్. వేడిలు కానీ మరబెట్టుకోండి, ఈ 2 కలిపిన పొడి దాంట్లో వేసిన పొడిని ఒక చెంచా వేసుకొని శుభ్రంగా కలిపేయండి. పొద్దున సాయంకాలం ఆ 2 ప్యాకెట్లు కలిపి బాటిల్లో పోసేసుకోండి. పొద్దున ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా. నార్మల్ వాటర్ తాగండి ఇక్కడి నుంచి. అంటే నాకు అలవాటు కూడా ఏం అలవాటు వద్దు, మీరు మార్చుకోండి. మామూలు వాటర్ తాగండి, హ్యాపీగా ఉండండి. ఫ్రిడ్జ్ని పెప్పర్ చేయకండి. కొన్ని రోజులు మానేయండి. లోపల జర్మ్స్ ఉంటాయమ్మా, అవి పట్టేసే బాగానే పట్టేసి అది తెమ్మండంతా లోపల పెట్టుకుని చూసుకుంటుంది అనమాట. ఇది తీయకుండా అలా ఉన్నామంటే హాస్పిటల్లో దింపేస్తుంది. అందుకని అది కట్ అయిపోవడానికి ఇచ్చాను నేను. ఇది సైనిస్ కాకుండా సైనిస్కి ఈ ఎలర్జీ వచ్చింది. ఈ ఎలర్జీ గురించి ఇన్ని 30 రూపాయలు పడుతుంది. బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. బ్యాక్టీరియాని మనం పట్టించుకోలేదు కదా, అదే ఏమవుతుందంటే మెల్లిగా ఫంగస్లోకి దారిపోతుంది. ఫంగస్లో అప్పుడు కూడా మనం పట్టించుకోలేదు కదా, అదేంటంటే వైరల్ లోడ్ అయ్యి వైరల్ సర్క్యూట్ కింద ఏదైనా చిన్నది వచ్చిందండి చాలు. అది తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ముందు ఇందాక చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతి తొందరలోనే తగ్గిపోతాయి. అందుకే మీకు ఎప్పుడో నేను దూరంగా టైం పెట్టలేదు, 10-12 రోజులు పెట్టాను. ఇవాళ నుంచి స్టార్ట్ చేసేయండి. ఓకే, సూర్య నమస్కారం చేసి ప్రాణాయామం అవన్నీ మీరు చేసుకోండి, బేసిక్గా చేసుకోండి. హ్యాపీ, డౌట్ ఏం లేదు, హ్యాపీగా చేసుకోండి. మీరు ముఖానికి కంటానికి రాసుకున్నారు అనుకోండి, ఏదైనా ఆయిల్ రాసుకుని చేస్తే మీకు ఇంకా డబుల్ ప్రాఫిట్. ఓటుకుంటాడు ఫ్రీ. అది కొన్నాళ్ళు పోయి చూస్తాం. లేదు, రాసేసుకోండి, మీరు ఏం కాదు. పొద్దున్నే ఎండకి మీరు డి విటమిన్ అబ్జర్వ్కి వెళ్తున్నారు కదా, అక్కడ లేదు, ఇంట్లో బాల్కనీలో చేస్తాం. బాల్కనీలో కాదు, కొంచెం ఎండకి వెళ్ళండి. ఎండకంటే మళ్ళీ అక్కడ పార్కుల్లో దోమలు అవి బాగుంటాయి. ట్రై చేయండి, మీరున్న ఏరియాలో కనీసం ఒక 10 రోజులు ట్రై చేయండి. 10 రోజులు చేయండి, 10-15 రోజులు. దానివల్ల లాభం ఏంటో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఎదురుకు వచ్చే శీతాకాలం కాబట్టి ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వకూడదని నేను ఇన్ని రకాలు పెట్టాను.